ఆత్మీయ స్వరూపులారా, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు మానవ రూపంలో ఆ పరబ్రహ్మ అవతరించి ఉద్ధరిస్తాడని సనాతన ధర్మం చెప్తోంది. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఆ విధంగా కలియుగం రాబోతుంది, ద్వాపర యుగం ముగియబోతుంది. కలియుగంలో రాబోయేటువంటి మనుషులు ఎలా ఉంటారో ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి భగవానుడికి తెలుసు. కాబట్టి చిత్ర విచిత్రమైనటువంటి లక్షణాలతో కలియుగం ప్రారంభం కాబోతోంది. ఇంద్రియ లోలత్వంతో మనోచాంచల్యంతో ఉన్నటువంటి మనుషులు రాబోతున్నారని ముందుగానే ఊహించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మనకు సారాంశాన్నంతా అందించి దీనిని ఆలంబనగా చేసుకుని బ్రతకండిరా అని చెప్పి వెళ్ళారు. అవతారం ముగిసింది. ఇప్పుడు దీనిని మనం కలియుగంలో ఈ గ్రంథాన్ని ఆలంబనగా చేసుకుని జీవించడం మొదలుపెట్టినట్లయితే అద్భుతంగా జీవించగలం. అది ముందుగానే ఒక యుగానికి ముందే చెప్పారు. అందువల్ల భగవద్గీత సామాన్యమైంది కాదు. పావన గీత మాతా జయ మంగళ హారతి గైకునుమా. పావన గీత మాతా జయ మంగళ హారతి గైకునుమా. పావన గీత మాతా జయ మంగళ హారతి గైకునుమా. భక్త జనావని బంధ విమోచని భక్త జనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని భవభయహారిణి భవ్యదాయిని. పవన గీత మాతా జయ మంగళ హారతి గైకునుమా. సర్వలోక సంరక్షణి గీత సర్వదేవ సంసేవిత జనని శాంతి విదాయని సత్యప్రదాయిని శాంతి విదాయిని సత్యప్రదాయిని సత్వగుణాలయ సచ్చరిత. పవన గీత మాతా జయ మంగళ హారతి గైకునుమా. మంగళం విదే చేకునుమమ్మ ఓ భగవద్గీత. మంగళం విదే చేకునుమమ్మ ఓ భగవద్గీత మాత ఓ భగవద్గీత మాత. సంగదూరులకు జ్ఞానుల హృదిలో వెలిగడి జ్యోతివి నీవే కావా. సంగదూరులకు జ్ఞానుల హృదిలో వెలిగడి జ్యోతివి నీవే కావా. పరమ పావన జ్ఞానము చేత విక్షేపము తొలగించగదే విక్షేపము తొలగించగదే. మంగళం విదే చేకునుమమ్మ ఓ భగవద్గీత మాతా శ్రీ భగవద్గీత మాతా. పార్థుని నెపమున మురళీకృష్ణుడు కలిమానవులను పాలింప ఆర్తి నాశకరమగు నీ జ్ఞాన జ్యోతిని చూపెను జగములకు జ్యోతిని చూపెను జగములకు. మంగళం విదే చేకునుమమ్మ ఓ భగవద్గీత మాతా ఓ భగవద్గీత మాతా. భగవద్గీతకి శిరస్సు ఉంచి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను.